వెల్కమ్ టు వైబ్రాండ్. నేను మీ శివాని. ఈ మధ్య కాలంలో మూవీ ప్రెస్ మీట్లలో జర్నలిస్టులు అడిగే ప్రశ్నలు ట్రోలింగ్ మీమ్స్ పేజీలకి బాగా పనికొస్తున్నాయని చెప్పాలి. ఇలాగ ఈవెంట్ జరిగితే అట్టాగా మీమ్స్ పేజీలో ఈ వీడియోలు దర్శనమిస్తున్నాయి మనకి. ఇక ఆదివారం జరిగిన మిస్టర్ బచ్చన్ టీజర్ ఈవెంట్లో అయితే రచ్చ రంబోలా అయిందనే చెప్పాలి. డైరెక్టర్ హరీష్ శంకర్ కొంతమంది ఫిలిం జర్నలిస్టులకి పంచుల మీద పంచులు వేస్తూనే ఉన్నారు. ఇక మొత్తానికి ఇండైరెక్ట్గా చుచ్చు ప్రశ్నలకి అడిగే జర్నలిస్టులు అందరికీ కూడా గట్టిగానే కౌంటర్లు పడ్డాయి. అయితే ఈ ఈవెంట్కి సంబంధించిన ఒక పులిహోర వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందనే చెప్పాలి. ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్పుడెప్పుడో ప్రేమలు ఈవెంట్లో హీరోయిన్ మమితా బైజుకి స్టేజ్ మీదే కర్పూర హారతి ఇచ్చి దిష్టి తీసింది ఒక రిపోర్టర్ బాగా వైరల్ అయ్యారు. ఇక తాజాగా అతనికి సంబంధించిన వీడియోనే మరొకటి వైరల్ అవుతుంది. మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ ఈవెంట్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అందరూ డైరెక్టర్ హరీష్ శంకర్, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ను తెగ ప్రశ్నలు వేశారు. ఇక సరిగ్గా అప్పుడే ఒక రిపోర్టర్ మైక్ తీసుకొని హీరోయిన్ భాగ్యశ్రీని పులిహోర కలపడం మొదలు పెట్టేశారు. ఇక వెల్కమ్ భాగ్యశ్రీ గారు, మీరు క్యూట్ అన్న పదానికంటే చాలా క్యూట్గా ఉన్నారు అంటూ స్టార్ట్ చేశారు. ఇక ఈ డైలాగు దెబ్బకి కుర్చీలో కూర్చున్న హరీష్ శంకర్ కాస్త పైకి లేచి అక్కడి నుంచి ఆ రిపోర్టర్ కాళ్ళు మొక్కారు. ఇక అప్పటికి కూడా సదరు రిపోర్టర్ ఆగలేదు. మీ లుక్స్ చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నారు. ఇంత మంచి అమ్మాయిని దేవకన్యను టాలీవుడ్కి పరిచయం చేసిన హరీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అంటూ మరొకటి వదిలారు. ఇక ఈ దెబ్బకి హరీష్ గారు నీకో దండం రా బాబు అంటూ ఒక నమస్కారం కూడా పెట్టేశారు. ఇంతవరకు అంత బాగానే ఉంది, కానీ ఆ తర్వాత అత్యుత్సాహంతో మరో ప్రశ్న వేయబోయాడు ఆ రిపోర్టర్. హరీష్ శంకర్ గారు, నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు నేను మిరపకాయలు ఒరిజినల్లే మిరపకాయ అనుకోండి, అదే వేరే విషయము, సినిమా చూశాను అంటూ ఏదో చెప్పబోయాడు. ఇక ఇది విన్న హరీష్ గారు ఒక రేంజ్లో కౌంటర్లు వేశారు. నీకు దండం పెడతాం, మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్నాము, నేను ఎల్కేజీలో అప్పుడు మీ ఫ్యాను, ఇలాంటివన్నీ చెప్పకండి అయ్యా బాబు, ఇప్పుడు బలవంతంగా మా ఏజ్ బయట పెట్టిస్తారా ఏంటి మీరు? నాకు మిరపకాయ సినిమా నచ్చిందనో నువ్వు 10th లోనో 9th లోనో నాకెందుకు గుర్తు అంటూ వాయించేశారు హరీష్. ఇక ఈ వీడియో ప్రస్తుతం మీమ్స్ పేజీలో తెగ వైరల్ అవుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాండ్.